హరెక్ అంటే అందరికి గుర్తొచ్చేది చైనానే. షాన్ అగ్వకే తయారు చేస్తాడు మరి. ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు, ఫ్రిడ్జులు ఒక్కటైంది ఇంట్లో వాడేటి సగులం ఆడికెళ్ళే. దునియాల శాన దేశాలకు చైనమాలు పోవాల్సిందే. బందవస్తు ఉంటాయా లేదా అనేది అటెన్క కానీ అగ్వకు దొరుకుతాయి కాబట్టి శాన మందే కొంటారు. మొన్నటిదాకా చైనా అంటే అగ్వల సగ్వల సామాన్లు అమ్మే దేశం అనే గుర్తు. కానీ 5 ఏండ్ల సంధి చైనా పేరు చెప్తేనే బుగులు పడే పరిస్థితి. చైనాలా మళ్ళో వైరస్ మోపైంది. ఆగో మూతులకు మాస్కులు కట్టి దవాఖాన్లకు ఎట్లా లైన్లు కట్టిండ్రో, సర్ది దగ్గు ఇడవని జ్వరం తోటి ఆసుపత్రులకు తిరుగుతున్నారు. హెచ్ఎంపివి వైరస్ అని పేరు పెట్టిండ్రు. సేమ్ కరోనా లక్షణాలే ఉన్నాయి గాని వైరస్ అలాగట. పోయిన డిసెంబర్ నెలకెళ్ళి ఇంత కేసులు పెరుగుతున్నాయట. వైరస్ అంటినోళ్లకు మొసమరుడు కష్టమైతుందట. ఎక్కువ మటుకు చిన్న పోరలు ముసలోళ్ళ మీదనే పంతనం చూపిస్తుందని చెప్తున్నారు. దీనికి సుత కరోనా వైద్యమే. గవ్వే మందు గోళీలు మింగిస్తున్నారు. మాస్కులు కట్టుకొని దూరం ఉండాలని చెప్తున్నారు. 5 ఏండ్ల కింద దునియానోనికిచ్చిన కరోనాకు పుట్టిల్లు చైనానే. ఆడ పుట్టి గాలి మోటార్ ఎక్కి అన్ని దేశాలల్లో లాక్డౌన్లు పెట్టే కాడికి తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు కరోనా తోటి కలిసి బతుకుడు అలవాటైంది కాబట్టి వచ్చినా పెద్ద ఫరాక్ పడతలేదు. కొత్తేడాదిలా ఈ కొత్త వైరస్ కథ ఎట్లుంటదో గాని చైనోన్ తోటి ఎప్పుడో పరిశాన్ ఉంది పో.